సొమ్ము దొంగల పాలైంది. తాపడం పేరుతో ఏకంగా 4.5 కిలోల బంగారం కొట్టేసినట్లుగా తేల్చిన కేసులో సమగ్ర విచారణకు ఒక రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దక్షిణాది రాష్ట్రాల భక్తుల ఆరాధ్య దైవం శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి గోల్డ్ మాయమైన కేసులో నిజానిజాలు తేల్చేందుకు ఎల్డీఎఫ్ నేతలు ట్రావెన్కోర్ బోర్డు అధికారులపై క్రిమినల్ కేసులకు రంగం సిద్దమవుతోంది. అందులో వామపక్ష నేతలు కూడా ఉన్నారు. తమపై రాజకీయ కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు లెఫ్ట్ లీడర్స్. ఏటా కనీసం 3 కోట్ల మంది భక్తులు దర్శించుకునే శబరిమల దేవాలయంలో అందరి కళ్లుగప్పి కొందరు పెద్ద మనుషులు బంగారం దొంగిలించారు. 2-3 సంవత్సరాల పాటు స్కెచ్ వేసి మరీ తాపడం పేరుతో శబరిమల ఆలయంలో ద్వారపాలక దేవతా ప్రతిమలను బయటకు తీసుకెళ్లినట్లుగా తాజాగా కేరళ హైకోర్టు నిర్ధారించింది. శబరిమల ఆలయంలో ద్వారపాలక దేవతా ప్రతిమలకు బంగారు పూత, గర్భగుడి ద్వారాలకు స్వర్ణ తాపడం రేకులు అమర్చే వ్యవహారంలో జరిగిన అక్రమాలకు సంబంధించి కొత్త సాక్ష్యాలు సేకరించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కేరళ హైకోర్టుకు తెలిపింది. ద్వారపాలక దేవతా ప్రతిమలను నిబంధనలకు వ్యతిరేకంగా చెన్నైకు తరలించి మళ్లీ బంగారు పూత వేయించిన విషయంలో ట్రావెన్కోర్ దేవస్థాన మండలి, టీడీపీ మాజీ అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ ప్రమేయం ఉందని తాజా నివేదికలో సిట్ ప్రస్తావించింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ రాజా విజయ రాఘవన్, జస్టిస్ కెవి జయకుమార్ ధర్మాసనం ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ కు ఈ కొత్త విషయాలను జత చేయాలని, లేదంటే కొత్త కేసునైనా నమోదు చేయవచ్చని సూచించింది. శబరిమల కేసులో ఒక కుట్ర ఉంది. అంతకంటే ఎక్కువగా నమ్మక ద్రోహం ఉంది. దేవుడి భక్తులను మోసగించాలన్న దుస్సంకల్పం ఉంది. అప్పనంగా దోచుకోవాలన్న కోరిక ఉంది. ఎవరు కనిపెడతారులే అన్న దొంగ ధైర్యం ఉంది. చివరకు అడ్డంగా బుక్కై కోర్టు బోనులో నిలబడాల్సిన దుస్థితి ఆ ఇంటి దొంగలకు పట్టబోతోంది. సిట్ అధికారి ఎస్ఎస్ ధరన్ హైకోర్టుకు సమర్పించిన తాజా స్థాయి నివేదిక ప్రకారం రాగిరేకులకు బంగారు పూత విషయంలో జరిగిన కుట్రలో ఇప్పటికే నిందితులుగా గుర్తించిన టీడీపీ అధికారులు, సభ్యులే కాకుండా మరింత మంది ప్రమేయం ఉంది. సిపిఎం నాయకుడైన టీడీపీ మాజీ అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ తో పాటు టీడీపీ సభ్యుడైన సిపిఐ సభ్యుడు ఏ అజిత్ కుమార్ ప్రమేయంపై హైకోర్టు ఆరా తీయడంతో పాటు పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చాలని సిట్ ను కోర్టు ఆదేశించింది. శబరిమలలో బంగారం చోరీకి సంబంధించి గతేడాది సిట్ 2 కొత్త కేసులను నమోదు చేసింది. 2019లో సిపిఎం నేత పినరయి విజయన్ తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారానికి సంబంధించి సిపిఎం మాజీ ఎమ్మెల్యే పద్మకుమార్ ను అరెస్టు చేశారు. దాంతో పాటుగా 2023లో శబరిమల ద్వారపాలక విగ్రహాలను చెన్నై తరలించిన వ్యవహారం పైన కేసు నమోదైంది. నిజానికి 1998లోనే ద్వారపాలక విగ్రహాలకు బంగారు తాపడం చేశారు. మళ్లీ ఉన్నికృష్ణన్ పొట్టి అనే అధికారి ప్రమేయంతో 2019లో విగ్రహాలను బంగారు తాపడం పేరుతో చెన్నైలోని ఒక ప్రైవేటు సంస్థకు తరలించారు. విగ్రహాలు తిరిగి వచ్చిన తర్వాత వాటిపై ఉన్న బంగారం పరిమాణం తగ్గినట్లుగా గుర్తించారు. 2023లో మళ్లీ అదే కుట్రకు తెరతీస్తూ తాజాగా గోల్డ్ ప్లేటింగ్ పేరుతో విగ్రహాలను మళ్లీ చెన్నైకే తరలించారు. అప్పుడు జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. పిఎస్ ప్రశాంత్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేవస్థాన నియమాలకు విరుద్ధంగా విగ్రహాలను తరలించినట్లు హైకోర్టు గుర్తించింది. 2019లో చేసిన తప్పులను, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే 2023లో మళ్లీ విగ్రహాలను చెన్నై తరలించి మసిపూసి మారడుకాయ చేసే ప్రయత్నం జరిగిందని హైకోర్టు ధృవీకరించింది. ప్రశాంత్, ఉన్నికృష్ణన్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, పరస్పర సహకారంతోనే విగ్రహాలను తరలించగలిగారని కోర్టు నిర్ణయానికి వచ్చింది. అందులో టీడీపీలోని ఇతర సభ్యులతో పాటు చెన్నైలోని బంగారు వ్యాపారి హస్తం కూడా ఉన్నట్లు తేలటంతో దాన్ని నిర్ధారించేందుకే సిట్ అదనపు నివేదికలను సమర్పించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది.